సో భయ్యా సన్నీ యాదవ్ అవునన్నా ఎట్టగలకు చెన్నైలో ఎన్ఐ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారంట. సో ఎట్లా ఉండొచ్చు బ్రో? ఎన్నిసార్లు చెప్పినా అంటే బుడదలు పోసిన పన్నీరు అంటారు చూడు, అట్లా వాడిని ఎన్నిసార్లు ఎంతమంది పట్టుకున్నా కూడా వానికి సిగ్గు లేదు, ఏం లేదన్న. ఫస్ట్ థింగ్ ఎందుకు ఆ మాట అన్నానంటే, ఒకప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ లో దొరికినప్పుడు ఏదో కడుపు తిప్పలు చిన్న యూట్యూబర్ అది అనుకున్నాం, కరెక్టే, దాని గురించి దాని గురించి పక్కకు పెట్టావు. అరే వాడు మీడియాకి డైరెక్ట్ ఫేస్ ఆఫ్ ఇచ్చి మీడియా ఇంటర్వ్యూలా ఒక కంపెనీ నాకు ఎక్స్పెన్సెస్ ఇస్తే నేను బెట్టింగ్ ప్రమోషన్ చేయనంటే, అరే వాని కోసం ఒక కంపెనీ రావాలా దిగొచ్చి? అందరు ఎట్లా చేసుకున్నారు, కడుపు కోసం చేసుకున్నారు కదా. యూట్యూబర్లు కూడా ఎంతమంది లేరు, వాడు ఒక్కడేనా సులిగాడి ఇన్ఫ్లుయెన్సర్? నాకు అర్థం కాదు. ఎంత చెప్పు ఎంత చెయ్యి, నిజం చెప్తున్నా, సోషల్ అవేర్నెస్ మాత్రం భయ్యా సన్నీ యాదవ్ మాత్రం లేదన్న. ఓకే, సో ఈ మధ్యన జ్యోతి మల్హోత్రా అని పాకిస్తాన్ కి వెళ్ళి ఒక అమ్మాయి చాలా ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం జరిగింది. సో ఈయన కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి, ఏ రకంగా చూడొచ్చు అన్న? ఖచ్చితంగా అయితే యాంగిల్ అయితే ఉంటది మన భయ్యా సన్నీ యాదవ్. ఎందుకంటే ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఆ వీడియో కూడా బయట పట్టింది. ఎట్లా అంటే, స్కాట్లాండ్ పర్సన్ ఈమెకి ఎందుకు ఒక 4 మంది AK-47 గన్స్ పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్, ఈమె ఏమైనా పెద్ద సెలబ్రిటీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ పర్పస్ లో ఉందా, ఆ హోదాలో ఉందా అన్నట్టుగా మన చిన్న ఇన్ఫ్లుయెన్సర్ వల్లనే బయటకు వచ్చింది. కాబట్టి వీడిని కూడా విచారిస్తే మాత్రం దొరికే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయన్న. సో గట్టిగా సంపాదించిన వాడు అంటే 5 అంతస్తుల బిల్డింగ్ స్థాయిలో BMW బైకులు 2-3 ఇల్లు, అదేది మన ల్యాప్టాప్స్, ఐఫోన్ లా ఒక షాపు అన్ని మెయింటైన్ చేస్తున్నాడు సీక్రెట్ గా. సో ఖచ్చితంగా అయితే ఉందన్న, ఉంది అవతలకి యువతలకి అయితే ఉంది. ఖచ్చితంగా అయితే తొక్కి నార తీస్తే మాత్రం ఖచ్చితంగా బయటపడతారు. ఫస్ట్ వ్యక్తి ఈయననే ఉంటాడు మనకు తెలిసి, మన తెలుగు ఏపీ TS స్టేట్ లో. ప్రభాకర్ గారు చెప్పండి సార్, ఏంటి పరిస్థితి, ఎలా ఉండొచ్చు? ఏమైనా తప్పు చేస్తే ఎవరికైనా పడతారు, దొరుకుతారు. ఇగో అన్ని రోజుల నుంచి వీళ్ళ ముందు వ్లాగర్లు అందరూ బంద్ చేయాలి. ఒకటే కాదు, గుళ్ళు గోపురాలే కాదు, ప్రతి ప్లేస్ కి వెళ్ళేసి అక్కడ ఉన్న వీడియోలు అన్ని పెడతా ఉంటారు. నాకు ఎవరి ఒకటి ఉండే, ఇది ఏదో ఒక రోజు డేంజర్ అవుతుంది కదా అని. ఎందుకంటే మన సీక్రెట్స్ అన్ని బయటకు తెలిసిపోతాయి. అవి శత్రువులకు ఈజీ కదా. అప్పుడు మనమే ఫంక్షన్ లో పోతా ఉంటాం, ఒక్కోసారి చెక్కింగ్ ఉండదు. లోపల పోయిన తర్వాత డైరెక్ట్ బ్యాగ్ పట్టుకొని వచ్చిన బ్యాగ్ లో ఏమైనా ఉంటే నా బ్యాగ్ లోనే ఏమైనా ఉంటే పరిస్థితి. డైరెక్ట్ లోపలికి వచ్చేసిన పెద్ద పెద్దలు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, నార్మల్ పీపుల్ ఉన్నారు. సో ఏంటి పరిస్థితి ఆడ? ఒకళ్ళు నేనే పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకెవడన్నా పెట్టొచ్చు నా బ్యాగ్ లో. సంథింగ్ వాడ పెట్టేసి బదులు బదులు వెళ్ళొచ్చు. నా బ్యాగ్ లో ఎవడన్నా పెట్టి నేను లోపలికి వెళ్ళిపోయాను అనుకో, చూడకుండా ఆడ సమ్ ఏమి సెక్యూరిటీ సంబంధించిన ఏమి లేవు, సెన్సార్స్ లేవు, ఏమి లేవు, బాంబ్ స్క్వాడ్ ఏం లేదు ఆడ. ఊరికే పైకి చెక్ చేసి లోడ్ పంపించాను అనుకుందాం, బ్యాగ్ లో ఉంది లోడ్ అని వెళ్ళింది. ఏంటి పరిస్థితి? నాతో పాటు అందరూ పోయినట్టే కదా. సో ఖచ్చితంగా చెక్కింగ్ మాత్రం పక్కా ఉండాలి. అక్కడ లోకల్ ఎవడైతే ఉన్నాడు అంటే స్కూల్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ పరంగా ఎవరైనా ఉండాలి. అలాగే వ్లాగ్స్ అనేది టోటల్ బ్యాన్ చేసి పడేయాలి. ఎందుకంటే మంచి గోళ్ళు, మంచి చర్చిలు, మంచి మసీదులు, మంచి పుణ్యక్షేత్రాలు, సమ్ సైట్ సీయింగ్ కావచ్చు, పెద్ద హోటల్ ఉంటాయి, ఇవన్నీ చూపించేస్తాం ఇష్టం ఉన్నట్టు. ఈజీగా తెలిసిపోద్ది, చూడ ఐడియా ఏం కనపడుతుంది రా వేసేసి మనం ఏదైనా పోవచ్చు. చాలా వరకు నాకు తెలిసి మొత్తం వ్లాగ్స్ మొత్తం బంద్ చేసి పడితేనే చాలా బెటర్. నీ కొంపలు చేసుకుంటాను, నీ కొంపను కూడా బయట పెట్టుకుంటాను. టోటల్ ఒక్కసారి నువ్వు సోషల్ మీడియాలో పడ్డావు అంటే నీ లైఫే నాశనం అయిపోయారంట. నీ లైఫ్ కాదు, దేశానికి కూడా మొత్తం దేశంలో ఉన్న అన్ని కూడా బహిర్గతం చేస్తున్నావు అంటే నువ్వు దేశ ద్రోహికిందే లెక్క కదా. సో వీళ్ళని బ్యాన్ చేస్తే బెటర్. ఖచ్చితంగా తప్పు చేస్తే మాత్రం దొరికితే కాదు, దొరకబట్టుకుని శిక్షలు వేయాల్సింది, 100% శిక్షలు వేయాల్సింది. ఎవరైనా సరే శిక్షలు వేయాల్సిందే 100%. ఓకే బ్రో, థ్యాంక్ యూ.